ఐపీఎల్ సందడి మొదలైపోయింది. శనివారం నుండి 18వ సీజన్ మొదలవుతూ ఉండగా అసలు మ్యాచ్ల కంటే ముందు బ్యాటర్ల విధ్వంసం స్టార్ట్ అయింది. ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్లలో స్టార్ బ్యాటర్లందరూ దుమ్ము రేపుతున్నారు. 4లు 6లతో స్టేడియాలను హోరెత్తిస్తున్నారు. మొన్న సన్ రైజర్స్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ దుమ్ము రేపితే తాజాగా రాజస్థాన్ యువ ఆటగాళ్లు రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర ఇన్నింగ్స్లతో రచ్చిపోయారు. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో 3 రాయల్స్ బ్యాటర్లు చెలరేగిపోయారు. స్టార్ బాయ్ రియాన్ పరాగ్, వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ విధ్వంసకర సెంచరీలతో విరుచుకుపడగా యువ సంచలనం యశస్వి జైస్వాల్ మెరుపు అర్ధశతకంతో బీభత్సం సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ 2 గ్రూపులుగా విడిపోయి ఆడిన మ్యాచ్లో తొలుత రియాన్ పరాగ్ శతక్ కొట్టాడు. రియాన్ 64 బంతుల్లో 10 సిక్సర్లు, 16 4ల సాయంతో 144 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అనంతరం జురెల్ 44 బంతుల్లో 104 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఆ తర్వాత జైస్వాల్ 34 బంతుల్లో 83 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ ముగ్గురులో రియాన్ పరాగ్ విధ్వంసం ఒక రేంజ్లో సాగింది. రియాన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రియాన్ తన వీరబాదుడును ముగించుకుని పెవిలియన్కు వెళ్తూ ఉండగా సహచరులు సంజు, జైస్వాల్, జురెల్ ప్రశంసలతో ముంచెత్తారు. దీనికి సంబంధించిన వీడియోను రాయల్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. తన తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది. ఈ మ్యాచ్కు రియాన్ పరాగే సారథిగా వ్యవహరించనున్నాడు. మరోవైపు పంజాబ్ కింగ్స్ నయా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సూపర్ ఫామ్ను కొనసాగించాడు. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో విధ్వంసకర హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. కేవలం 41 బంతుల్లో 85 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ టీమ్ ఏ, టీమ్ బిగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడగా టీమ్ బి శ్రేయస్ అయ్యర్ ప్రాతినిధ్యం వహించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రేయస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. శ్రేయస్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ప్రదర్శించిన ఫామ్ను కొనసాగించాడు. తర్వాత చేజింగ్లో టీమ్ ఏ కూడా పర్వాలేదనిపించింది. ఆ జట్టుకు ఓపెనర్లు ప్రియాన్స్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్ మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరూ పోటీ పడి బౌండరీలు, సిక్సర్లు బాదారు. ఆర్య 72, ప్రభ్ సిమ్రన్ 66 పరుగులు చేసి అవుట్ అయ్యాక మిగిలిన బ్యాటర్లు పెద్దగా స్కోర్ చేయలేకపోవడంతో 198 పరుగులు మాత్రమే చేయగలిగింది. తద్వారా శ్రేయస్ టీం 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్లో మరో అద్భుత ప్రదర్శన నమోదైంది. శ్రేయస్ టీంలో ఉన్న హర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. సీజన్ ప్రారంభానికి ముందు పంజాబ్కు ఇది గుడ్ న్యూస్గానే చెప్పాలి. మొత్తంగా 3 బ్యాటర్లు, ఓ బౌలర్ ప్రాక్టీస్ మ్యాచ్లో ఫామ్లోకి రావడంతో పంజాబ్ కింగ్స్ ఫుల్ జోష్లో కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2025 సీజన్ ఈ నెల 22 నుండి ప్రారంభం కానుండగా పంజాబ్ కింగ్స్ మార్చి 25న గుజరాత్ టైటాన్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.